మ్యారేజ్ కాంట్రాక్ట్ కాదు, కవెనెంట్. మీకు ఒక విషయం చెప్పనా? మ్యారేజ్ అంటే ఇద్దరూ సంతోషంగా ఉన్నంతకాలం కలిసి ఉండడం కాదు. నువ్వు నన్ను సంతోషంగా ఉంచితే నేను నీతో ఉంటా, లేకపోతే వదిలిపెడతా అని ఈ రోజుల్లో చాలా మంది అనుకుంటున్నారు. కానీ బైబిల్ ఏం చెప్తుంది? యేసు చెప్పాడు, కాబట్టి వారు ఇద్దరు కాదు ఒక శరీరముగా ఉందురు. కావున దేవుడు జోడించిన దానిని మనిషి వేరు చేయకూడదు. మత్తయ్య 19:6. అంటే పెళ్లి అంటే కేవలం మన భావాల మీద ఆధారపడిన సంబంధం కాదు, అది దేవుని ముందు చేసుకున్న నిబంధన. సమస్యలు రావచ్చు, మన భావాలు మారవచ్చు, ఒకరి మీద ఒకరికి కోపం రావచ్చు, కానీ ప్రతి చిన్న సమస్యకి పెళ్లి అయిపోయిందని చెప్పడం సమాధానం కాదు. మనం ఒకసారి ఆలోచించాలి, నా పెళ్లిని నేను దేవుని దృష్టితో చూస్తున్నానా లేక ఈ లోకం దృష్టితో చూస్తున్నానా? గుర్తుపెట్టుకోండి, పెళ్లి అంటే కేవలం ఇద్దరి మధ్య సంబంధం కాదు, దేవుని ముందు చేసుకున్న నిబంధన. మీ పెళ్లిని దేవుని చేతిలో అప్పగించండి.